జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఏపీ ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది ప్రభుత్వ అభియోగం. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని చెబుతూ గుంటూరు కోర్టులో పిటిషన్ వేసింది ప్రభుత్వం. ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జిల్లా ప్రధాన కోర్టు ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణను 4వ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేసింది. దాంతో మార్చి 25న విచారణకు రావాలని పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. గత ఏడాది జూలై 9వ తేదీన ఏలూరు వారాహి యాత్రలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ఏపీలో దాదాపు 29,000 నుంచి 30,000 మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారని, వారిలో 14,000 మంది తిరిగి వచ్చారని పోలీసులు చెప్పినట్లుగా పవన్ తెలిపారు. మిగిలిన వారి గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని, డీజీపీ కూడా సమీక్షించడం లేదని విమర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరించి ఒంటరి మహిళలను గుర్తించి కొంతమంది సంఘ విద్రోహ శక్తుల ద్వారా వలవేసి అపహరిస్తున్నారంటూ కూడా ఏలూరు సభలో ఆరోపించారు పవన్ కళ్యాణ్. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు ద్వారా తెలుసుకుందాం. రైట్ సాంబశివరావు, మనం చూస్తున్నాం ఏపీ పాలిటిక్స్ లో వారాహి యాత్రలో భాగంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. దానిలో భాగంగా 2వ విడత వారాహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థ గురించి క్వశ్చన్ చేస్తున్నారు. అదృశ్యమయ్యారు, కేంద్ర నిఘా వ్యవస్థ నాతో పర్సనల్ గా చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అన్న తర్వాత కేంద్రం కూడా కొంత రిపోర్ట్ ఇచ్చింది. ఇవన్నీ చూస్తున్నాం. అయితే అప్పటి విషయం ఇప్పుడు మళ్ళీ తెర మీద తీసుకొచ్చి కేసు నమోదు చేయడం ఏ విధంగా చూడొచ్చు? జనసేన నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు చెప్తున్నటువంటి కామెంట్స్ ఏంటి? ఈ వాలంటరీ వ్యవస్థ కోసం ఆ రోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఆ రోజు సంచలనం రేపే అందరూ చూడొచ్చు. దానిపై వ్యవస్థపై పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థపై ఆరోపణలు చేశారో, ఈ అమ్మాయిల మిస్సింగ్ కావచ్చు, అదేవిధంగా పర్సనల్ డేటా అంతా కూడా వాళ్ళు సేకరించి ఈ ప్రభుత్వానికి చేరవేస్తా ఉన్నారు. అదేవిధంగా ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తూ కూడా ఎవరైతే ఇంట్లో ఒంటరిగా మహిళలు ఉంటున్నారో ఆ డేటా అంతా సేకరించి ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమ్మాయిలంతా కూడా మిస్ అవుతున్నటువంటి పరిస్థితి. చాలా పోలీస్ స్టేషన్ లో కొన్ని కేసులు నమోదయ్యాయి. కొన్ని పోలీస్ స్టేషన్లో అయితే వాళ్ళకి ఎవరు కూడా దిక్కు లేకపోవడంతో కనీసం కేసులు కూడా నమోదు కాని పరిస్థితి అని చెప్పేసి ఆ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ఆ 2 రోజుల పాటు కొంత వాలంటీర్లు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై. ఇది జరిగి కూడా సుమారుగా చాలా నెలలుగా వస్తా ఉంది పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఇక్కడ క్రిమినల్ కేసు నమోదు చేశారు. గుంటూరు కోర్టులో దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం మార్చి 25న హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే వాలంటీర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రభుత్వం ఐసీసీ 499 అదేవిధంగా 500 సెక్షన్ల కింద కేసు గత ఏడాది జూలై 9న ఏలూరు చేసిన వారాహి యాత్రకు సంబంధించి ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది. సెక్షన్లు మాత్రం 499 అదేవిధంగా 500 సెక్షన్లు పెట్టడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైతే మహిళలు పూర్తిగా మిస్ అయ్యారు, అదే దానికి తోడుగా ఈ వాలంటరీ వ్యవస్థ అంతా కూడా పర్సనల్ డేటా సేకరించి ఈ ఒంటరి మహిళల్ని టార్గెట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే చెప్పారో దానికి సంబంధించి ఆధారాలు చూపించాలని కూడా ఆ ప్రభుత్వం తరపు ఈ రోజు కోర్టులో ఈ కేసు వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కేసు నిన్న నమోదు చేశారు. నిన్న గుంటూరు పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు. అయితే ప్రస్తుతం అయితే ఈ పవన్ కళ్యాణ్ ఈ నెల హాజరు కావాలని చెప్పేసి కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి ఈ విషయంపై ఇప్పుడు జనసేన నేతలు అయితే స్పందించడానికి సిద్ధంగా ఉన్నట్లున్నారు. ఎందుకంటే ఎప్పుడో జరిగిన వ్యాఖ్యలను పూర్తిగా ఎన్నికల సమయంలో కేసు నమోదు చేసి ఈ రకంగా ఇచ్చేయాలి. ఎందుకంటే ఎన్నికల సమయంలో కేసులు పెట్టే విధంగా ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. ఇటువంటి కేసులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన నాయకులు భయపడరు. ఈ కావాలని ప్రభుత్వం కక్షపూర్వకంగా చేస్తుందని చెప్పేసి కూడా జనసేన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి కోర్టుకు పవన్ కళ్యాణ్ హాజరవుతారా? మరి ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారు? ప్రస్తుతం అయితే జనసేన నాయకులు ఏ విధంగా ముందుకెళ్తారు? మరి ప్రభుత్వం ఇప్పటికే కేసు నమోదు చేసిన వాటి నేపథ్యంలో తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.